రికార్డ్ అవుతలేదు. ఐ రికార్డ్లో రికార్డ్ అవుతలేదు. స్టార్ట్ చేయండి. రికార్డ్ పడుతుంది. స్టాండ్ కదా స్టాండ్ ఇది రికార్డ్ పడుతుంది. స్టార్ట్ చేయాలా? వస్తున్నా అయిపోయిందా రికార్డ్ తొందర బయట కొంచెం పట్టుకోవాలి. అది దానికి తలకి వీడియో పెట్టారు. వీడియో వద్దురా సింక్ చేయాలి. సింక్ కింద వీడియో వైలెన్ పెట్టుకో. తబలా కూడా వైలెన్ పెట్టుకో. పాపనంటే ఫోటో తీసా స్టాండ్ పెట్టి
వీడియో పది పాప విన్నావా చిన్నారి బాబు విన్నావా విశ్వాసముంటే కృపతో నీవు రక్షింపబడతావని ఇది దేవుని వరమేనని ఇది దేవుని వరమేనని నీ ప్రార్థన వింటాడు వెనువెంటనే అనుసరిస్తాడు ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యం చేస్తాడు ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యం చేస్తాడు మోషే ప్రార్థన విన్నాడు కాయలు చేశాడు శివ ప్రార్థన విన్నాడు సూర్య చంద్రులను ఆగాడు మోషే ప్రార్థన విన్నాడు రేసిని కాయలు చేశాడు శివ ప్రార్థన విన్నాడు సూర్య చంద్రులను ఆగాడు భక్తితో తన శక్తిని నీకు చూపిస్తాడు భక్తితో తన శక్తిని నీకు చూపిస్తాడు నా చిన్ని ప్రార్థన వింటాడు వెంటనే అనుసరిస్తాడు నా చిన్ని ప్రార్థన వింటాడు వెంటనే అనుసరిస్తాడు ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యం చేస్తాడు ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యం చేస్తాడు ఎస్తేరు ప్రార్థన విన్నాడు ఎనిమిది ప్లాన్స్ అన్ని తిప్పికొట్టాడు సొలొమోను ప్రార్థన విన్నాడు బుద్ధిగా ఐశ్వర్యం ఇచ్చాడు ఎస్తేరు ప్రార్థన విన్నాడు ఎనిమిది ప్లాన్స్ అన్ని తిప్పికొట్టాడు సొలొమోను ప్రార్థన విన్నాడు బుద్ధిగా ఐశ్వర్యం ఇచ్చాడు భక్తితో ప్రార్థిస్తే గొప్ప కార్యాలు ఎన్నో చేస్తాడు భక్తితో ప్రార్థిస్తే గొప్ప కార్యాలు ఎన్నో చేస్తాడు నా చిన్ని ప్రార్థన విన్నాడు వెంటనే అనుసరిస్తాడు నా చిన్ని ప్రార్థన విన్నాడు వెంటనే అనుసరిస్తాడు ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యం చేస్తాడు ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యం చేస్తాడు The Bible tells me so. Little ones to him belong. They are weak, but he is strong. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. Jesus loves me, he would I never stand to open wide. He will wash away my sin. Let everything shall not be. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. Jesus loves me, this I know. But the Bible tells me so. Little ones show him belong. They are weak, but he is strong. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The
genie who died never sleeps to open wide. He will wash away my sin. Let His little child come in. As Jesus loves me, as Jesus loves me, as Jesus loves me. The Bible tells me so. The Bible tells me so. మంచివాడు నన్ను ఎన్నుకున్నావు, అధికారమిచ్చావు, నా తోడయ్యుండి నాకు జయమునిచ్చావు. నన్ను ఎన్నుకున్నావు, అధికారమిచ్చావు, నా తోడయ్యుండి నాకు జయమునిచ్చావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. బాగా చేస్తాడు. రొంబ నల్లవరేసు ఎపిఎస్ పారొంబ నల్లవరేసు. రొంబ రొంబ నన్న వయసు ఎపిఎస్ పారొంబ నల్ల వరేసు. చల్ల చల్ల మగాయిషు మగయిషువా కుప్పు కుప్పు చంగాయిషు. చల్ల చల్ల మగాయిషు మగయిషువా కుప్పు కుప్పు చంగాయిషు. अच्छा अच्छा मेरा यीशु, मेरा यीशुआ, अच्छा अच्छा मेरा यीशु. अच्छा अच्छा मेरा यीशु, मेरा यीशुआ, अच्छा अच्छा मेरा यीशु. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. నువ్వు పడతావా? యేసయ్య ఎవరో అని చూడగోరెను ఎంతో కోరికతో ఎక్కయ్యా. యేసయ్య ఎవరో అని చూడగోరెను ఎంతో కోరికతో ఎక్కయ్యా. ఒంటివాడై నందునా, ఒంటివాడై నందునా,
వాక్యము దేవుడైంది యోహాను 1:1 వీళ్ళకి మేలు అంటాము. యోహాను 15:14 నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎలా మీరు నాకు మేరీ ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు. మత్తయి 24:35. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలం పొందెను. రోమా 4:21. తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. యోహాను 1:12. ఝాన్సీ 1 యోహాను 2:8. పవిత్రమైన చేతులకి ప్రార్థన చేయము. 7 దేవా నీ చిత్రం నెరవేర్చడానికి ఇదిగో అప్పుడు వారు లేఖనము గ్రహించబడిన ఆయన వారి మనసును తెరచెను. లూకా 24:45. ఇదిగో నా కాపరి. 3వ వచనం యోహాను నా కాపరి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. వర్షిత పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపవరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. రోమా 6:23. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. యోహాను 3. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 151. మనకు బలమైన ఉన్న దేవుడు. కీర్తనలు 81:1. భరత్ మైకల్ ఏలియా భరత్ యోహాను 4:19-20. ఆయన మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల ఆయన అతడు అబద్ధికుడు అగును. తను చూసిన సహోదరుడిని ప్రేమించని వాడు తను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. ఏంజల్ కీర్తనలు 21:1. యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించుతున్నాడు. క్రైస్తవం దగ్గర పుట్టిన పరిశుద్ధ గ్రంథంకు బాధ వచ్చింది.
ఆ బాధను షేర్ చేసుకోవడానికి దేవుని యొక్క శక్తి పొందుకొని ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు బైబిల్. నేను బైబిల్ని నన్ను కనుగొనటానికి ఒక అతను తన జీవితాంతం కష్టపడి ఒక అక్షయంత్రాన్ని కనుగొన్నాడు. నా ఉనికి ముందు తరాల్లో ఉండాలని, అందరూ బైబిల్ తెలుసుకోవాలని కొంతమంది భక్తులు వారి జీవితాన్ని, వారి సంపదను, వారి బలాన్ని త్యాగం చేసుకున్నారు. ప్రపంచంలో బైబిల్ 724 భాషల్లో ముద్రించబడింది. కృత నిబంధన అయితే 1619 భాషలో ముద్రించబడింది. నాలోని పుస్తకాలను విడివిడిగా 1918 భాషల్లో ముద్రించబడింది. మన దేశంలో అయితే బైబిల్ 72 భాషల్లో ముద్రించబడింది. కృత నిబంధన అయితే 92 భాషల్లో ముద్రించబడింది. ఇంత కష్టపడి ఇంతమంది భక్తులు బైబిల్ ముద్రించడానికి కారణం ఏంటంటే అందరూ బైబిల్ చదవాలని, అందరూ దేవుని గురించి తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరూ దేవుని యొద్దకు రావాలని. ఇంత కష్టపడి బైబిల్ ముద్రిస్తే నేటి దినాల్లో ఉన్న క్రైస్తవులు వాళ్ళు చేస్తున్న కార్యాలు చూస్తుంటే మాలాంటి బైబిల్కు ఎంతగానో బాధగా ఉంటుంది. వాటిలో కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుందో చూడండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మా అబ్బాయి అన్నప్రసన్న వేడుక అండి. ఈ వేడుకకి కూడా అందరినీ ఆహ్వానించాను. మాటలన్నీ పాస్టర్లు వచ్చారు. ఫేవరెట్ పాస్టర్ బంగారం పెట్టాను, స్వీట్ అన్నం పెట్టాను, పిండి పెట్టాను. డబ్బులు యూజ్ చూసుకోవాల్సరికి ఏంటి మీరు? అరే బైబిల్ ఏది? బైబిల్ ఫస్ట్ బైబిల్. అయ్యో అయ్యా మేనమామలు గుడ్డలు తీసుకురండి. నాన్న ఇచ్చుడు ఇక్కడ ఉన్న వస్తువులలో నేను తీసుకుంటే అది నువ్వు పెద్ద అయిన తర్వాత అది సొంతం అవుతుంది. సరేనా? నన్నే చూడాలి, నన్నే చూడు తెలియదు నాన్న. పరమాను వద్దు, తిండిపోతే అవుతుంది. వద్దు బంగారం నాన్న కావాల్సింది. పెన్ను మళ్ళీ నా కలం అవుతావు. డబ్బులు తీసుకున్నా నాకు కావాల్సింది మనకి. మంచి పని చేసావు నాన్న. ఫస్ట్ మా అబ్బాయి బైబిల్ పట్టుకున్నాడు అండి. అవునండి, చాలా సంతోషం అవుతుందండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. పెద్ద భక్తుడు అవుతాడేమో అదే నేను ఆలోచిస్తున్నాను. బైబిల్ దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కీర్తనలు 119, 165 ప్రకారము నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలగనుంది. ఆ పిల్లవాడు బైబిల్ పట్టుకోగానే ఆ తండ్రి ఎంత నవ్వలేక నవ్వుతున్నాడు. అదే రేపు పొద్దున ఆ పిల్లవాడు పెద్దోడి నాన్న దేవుడు నన్ను పిలిచినాడు, దేవుని పరిచయం చేస్తానంటే ఇంతగా తండ్రి అంగీకరిస్తాడా? చూద్దాం. మరి ఇప్పుడు మిమ్మల్ని ఫ్యూచర్లోకి తీసుకెళ్తాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను నా చిన్నప్పుడు అన్నప్రసన్న వేడుకలో బైబిల్ పట్టుకున్నానంట. అప్పుడైతే తెలియక పట్టుకున్నాను, ఇప్పుడు తెలిసి పట్టుకున్నాను. నేను ఎప్పుడైతే బైబిల్ చదివానో ఆ బైబిల్ నా జీవితాన్ని మొత్తం మార్చివేసింది. నేను సంపాదించే డబ్బు కన్నా సంపాద కన్నా దేవుని సేవ ఎంతో మంచిది అనిపించింది. నేను దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మా డాడీని పర్మిషన్ అడగాలనుకుంటున్నాను. డాడీ చెప్పునన్నా. ఇంకో విషయం చెప్పాలి డాడీ. ఏంటి చెప్పునన్నా? నేను బైబిల్ చదివాను డాడీ. మంచిది.
బైబుల్ నా జీవితం మొత్తం మార్చేసింది డాడీ. ఓకే. నేను పాస్ అవుదాం అనుకుంటున్నాను డాడీ. ఏంటి పాస్ అవుతావా? అవును డాడీ. చదివించినది అది కాదు డాడీ. అది కాదు ఇది కాదు. ఏంటి? నీ చదువు కోసం ఎన్నో ఆస్తులు అమ్మి అప్పులు చేశాను రా. నువ్వు అమెరికా వెళ్ళి అక్కడి నుంచి డాలర్ పంపిస్తే అమరావతిలో పొలాలు, విశాఖపట్నంలో స్థలాలు, కర్నూలులో కాంట్రాక్ట్ చేసి అమ్మానేమనుకున్నా. నువ్వు చేసిన బిగారి చేసుకున్నావురా. నువ్వే అది కాదు ఇంకా పిల్ల చదువుకోపోయి. నాకు టెన్షన్ అవుతుందండి. నాకు మా అబ్బాయి చిన్నప్పుడు అన్నప్రసన్న వేదికలో బైబిల్ పెట్టాను అనవసరంగా. ఈ పెద్ద పాస్టర్ అవుతా, భక్తులు అవుతా, స్వార్థ చేస్తా అంటున్నాడు. పిల్లని ఎవరు ఇస్తారో ఏం కదా అబ్బా. కదండి ఆ పిల్లవాడు బైబిల్ పట్టుకుంటే దేవుడు నన్ను పిలిచినాడు, నాన్న దేవుని పరిచయం చేస్తానంటే ఆ తల్లి ఆనందపడకుండా, సంతోషపడకుండా నువ్వు ఆశను సంపాదిస్తే నేను సంతోషపడతాను, కానీ నీవు సేవకుని అయితే నీకు పిల్లల్ని ఎవరిస్తారని బాధపడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ రేపు పొద్దున మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి, నాన్న నేను దేవుని పరిచయం చేస్తాను, దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నన్ను పట్టుకున్నాడంటే ఎంతమంది మీరు అంగీకరిస్తారండి దేవుని పరిచయకి? ఒకసారి ఆలోచించండి. కొంతమంది అయితే మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇంకొంతమంది అయితే నలుగురిలో బైబిల్ పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బైబిల్ అంటే ఏంటండి? బైబిల్ అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం అంటే దేవుడే. అలాంటి బైబిల్ పట్టుకోవడానికి ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు? ఇంకా మా బాధలు ఎన్నో ఉన్నాయండి, చెప్పలేము. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఆరుదంలోకి తీసుకువెళ్తాను. అక్కడ ఏం జరగబోతుందో చూడండి. Radha
ముద్దు బిడ్డల ఉన్నారా యేసు స్వామిని ముద్దు బిడ్డల ఉన్నారా ముద్దు బిడ్డల ఉన్నారా యేసు స్వామిని ముద్దు బిడ్డల ఉన్నారా हमारे संग संग है या तो का
में है, अच्छा बनना बुरा बनना तेरे हाथ में है। पर याद रख यीशु जल्द जज करने आएगा, और तब तुझे कोई चांस नहीं मिल पाएगा। पर याद